హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ కజ్జికాయలు. ఈ రవ్వ కజ్జికాయలని చేసేటప్పుడు రవ్వ బయటికి రాకుండా, ఆయిల్ చెడిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఈ వీడియోలో నేను 3 రకాలుగా కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. కజ్జికాయల మావులు ఉన్నా లేకున్నా కజ్జికాయలని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా జల్లించి తీసుకున్న మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని చేతితో ఈ విధంగా ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక 1 టీ స్పూన్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్ద అనేది ఆరకుండా ఆయిల్ మొత్తాన్ని పిండి మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ కోసం స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 10 నుంచి 11 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 1/2 కప్ రవ్వను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని రవ్వను ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా కొబ్బరి తురుము, 1/4 కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. చూడండి చక్కెర మొత్తం ఎంత చక్కగా కరిగిందో. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని కాస్త రౌండ్గా పెద్దగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని పిండి ముద్దలు అనేవి సేమ్ అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని ఒక చిన్న ముద్దకి ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయల మౌల్ తీసుకొని చపాతీ రేకును మౌల్ పైన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వను యాడ్ చేసుకొని రవ్వ అనేది బయటికి రాకుండా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఒత్తుకొని తీసుకోవాలి. వీలైనంత గట్టిగా ఒత్తాలండి. అప్పుడే ఆయిల్లో వేసినప్పుడు రవ్వ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒత్తుకొని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా మౌల్ని ఓపెన్ చేసుకుంటే కజ్జికాయ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుందండి. మౌల్కి ముందుగానే కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుంటే కజ్జికాయలు అనేవి సింపుల్గా ఊడి వస్తాయండి. ఇప్పుడు మరోలాగా కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుందాం. ఒక రేకుపై 2 టేబుల్ స్పూన్ల రవ్వని యాడ్ చేసుకొని రేకు చివర్లో కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఒకవైపు నుంచి మరోవైపుకి మెల్లగా ఒక హాఫ్ రేక్ని ఫోల్డ్ చేసుకోవాలి. కాస్త ఏలితో అద్దినట్టుగా చేసుకొని ఫోర్క్తో వీడియోలో చూపించిన విధంగా చిన్న ఘాట్స్ పెట్టుకోవాలండి. ఇంతే, సింపుల్గా మరో కజ్జికాయ రెడీ. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి చేతిపైన రేకును పెట్టుకొని రవ్వను వేసుకొని రేకుని మడుచుకోవాలి. ఇప్పుడు ఒక చివరి నుంచి బొటవేలుతో కాస్త ఒత్తినట్టుగా అని చూపుడు వేలుతో కొంచెం పిండిని పైకి అంటూ ఒత్తుకోవాలి. చూడండి అల్లిన కజ్జికాయలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. నేను ఇక్కడ 3 రకాలుగా కజ్జికాయలను ప్రిపేర్ చేశానండి. మీకు ఏది సులువుగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలను వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినన్ని కజ్జికాయలను వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కజ్జికాయలు అనేవి ఎంత చక్కగా పొంగి వస్తున్నాయో.
కజ్జికాయలను ఆయిల్లో వేయంగానే పైకి తేలాలండి. చూడండి కజ్జికాయలు ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాయో. సేమ్ ఇదే విధంగా మిగతా కజ్జికాయలను కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. మీకు ఇంకేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కజ్జికాయలను తినేటప్పుడు లోపల రవ్వతో పాటు చిన్న చిన్న జీడిపప్పులు తగులుతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి.